శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్యారణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం తొంభై 97 సర్గలు పూర్తి చేసి 98వ సర్గలోని 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 9వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరంజానకి శోకనాశనం కవి సమక్షందారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతము తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అనయత్వం హితాం సీతాం మత్తోహం మైథిలీకృతే నమే దాస్యసి చేత్ సీతాం యథా రూపాం మహేతలే సపర్వతవనాం కృత్స్నాం వ్యథయిష్యామి తే స్థితిం నాశయిష్యామ్యహం భూమిం సర్వమాపో భవంత్విహ. రాముడు అడుగుతున్నాడు భూదేవిని, ఆ సీతను తీసుకొచ్చి నాకివ్వు, నేను ఆమె కోసం పిచ్చెక్కిపోతున్నాను. భూమిలో ఉన్న సీతను ఆమె పూర్వం ఎలా ఉండేదో అలా ఇవ్వకపోతే నీ స్థితిని తారుమారు చేస్తా. నువ్వు ఇప్పుడు పర్వతాలతోటి అరణ్యాలతోటి ఉన్నావు కదా, నీ స్థితిని తారుమారు చేస్తాను, ఈ భూమినంతా నశింపజేస్తాను, అంతా జలమయం చేసేస్తాను. ఏవం బ్రువాణే కాకుత్సే క్రోధ శోక సమన్వితే బ్రహ్మాసురగణై సార్థం ఉవాచ రఘునందనం. కోపంతో ఆవేశంతో రాముడు ఈ విధంగా పలుకుతుండగా బ్రహ్మదేవుడు అప్పుడు రాముడితో అన్నాడు వచ్చి, రామ రామ నా సంతాపం కత్తుమర్హసి సువ్రత స్మరత్వం పూర్వకం భావం మంత్రం చామిత్రకర్షణ. రామా రామా, ఎన్నో నియమాలు పాటించేవాడివి నువ్వు, దుఃఖించవద్దు. ఒకసారి నీ పూర్వపు స్వరూపాన్ని, నీ ఆలోచనని స్మరించు. నఖలు త్వాం మహాబాహో స్మారయే యమనుత్తమ ఇమం ముహూర్తం దుర్దశ స్మరత్వం జన్మ వైష్ణవము. ఓ పురుషోత్తమ, గొప్ప బాహువులు కలవాడా, అజానుబాహుడా, నేను నిన్ను స్మరింప చేయటం లేదు, ఎదిరింప శక్యం కానివాడవు నువ్వు. ఈ క్షణంలో నీవు వైష్ణవ జన్మను గురించే స్మరించు. సీతా హి విమల సాధ్వి తవ పూర్వపరాయణ నాగలోకం సుఖం ప్రాయాత్ తదాశ్రయతపోబలాత్. మాలిన్యం లేనిది పతివ్రత అయిన సీత నీ పూర్వ రూపాన్ని కోరుతూ నీ ఆశ్రయం అనే తపస్సు యొక్క బలం వల్ల సుఖంగా నాగలోకానికి వెళ్ళిందయ్యా. స్వర్గైతే సంగమో భూయో భవిష్యతి న సంశయ ఆస్యాస్తు పరిషస్మధ్యే యద్బ్రవీమి నిబోధ తత్. నీకు మళ్ళీ ఆమె సంగత్వం స్వర్గేతి స్వర్గంలో కలుగుతుందయ్యా, సంశయం లేదు. నీ ఈ పరిషత్తులో అంటే బ్రహ్మగారు కూడా వచ్చున్నారు అశ్వమేధ యాగానికి. ఈ పరిషత్తులో నేను చెప్పిన మాట నిజం. ఏతదేహైక కావ్యంతే కావ్యానాముత్తమం శృతం సర్వం విస్తరతో రామ వ్యాఖ్యాస్యతి న సంశయ. రామా, నువ్వు విన్న అన్ని కావ్యాల్లోకి కూడా ఉత్తమమైనది నీ కావ్యమేనైనా, ఇందులో సంశయం లేదు. జన్మ ప్రవృద్ధితే వీర సుఖ దుఃఖోపసేవనం భవిష్యదుత్తరం చేహ సర్వం వాల్మీకినా కృతం.
నీ జన్మ మొదలు నీకు కలిగిన సుఖ దుఃఖాల యొక్క అనుభవాన్ని, రాబోయే వృత్తాంతాన్ని అంతా కూడా వాల్మీకి కావ్యంలో నిబంధించాడయ్యా. ఆది కావ్యం ఇదం రామత్వయి సర్వం ప్రతిష్ఠితం నహ్యన్యోర్హతి కావ్యానాం యశోభాగ్రాగ వాధృతే. ఈ ఆది కావ్యం ఇదంతా కూడా నీకే సంబంధించిందయ్యా. నువ్వు తప్ప ఈ కావ్య యశస్సును పొందదగిన వాడు మరొకడు లేడు కదా. శృతంతే సర్వమే తద్ధీమయా సర్వం సురై సహా దివ్యం అద్భుత రూపంచ సత్యవాక్యమునావృతం. దివ్యం, ఆశ్చర్యకరం, సత్యము అయిన ఏ వృత్తాంతము దాచని ఈ కావ్యం పూర్తిగా నేను దేవతలు కలిసి విన్నాము. ఇదంతా కూడా మొదలైంది అక్కడే. లవకుశులు, కుశలవులు వచ్చి రామాయణం పాడారు అశ్వమేధ యాగంలో. ఆ పాట విని వాళ్ళు తన కొడుకులేనని గుర్తించిన రాముడు సీతను వాల్మీకి ఆశ్రమం నుండి తెప్పించమని ఆదేశించాడు. వాల్మీకి కూడా ఆ యాగానికి వచ్చి ఆ ప్రదేశంలో దగ్గరలో ఒక ఆశ్రమం నిర్మించుకుని ఉన్నాడు. వాల్మీకి సీతమ్మను తీసుకొచ్చాడు. సీతమ్మను శపథం చేయమన్నాడు అందరూ ఎదుగుకుండా, నిష్కల్మషను నేను అని. ఈలోగా భూదేవి స్వయంగా వచ్చి ఆమెని భూమిలోకి తీసుకొని వెళ్ళిపోయింది. రసాతలంలోకి, నాగలోకానికి తీసుకెళ్ళి. అప్పుడు భూమిని బెదిరించాడనమాట రాముడు, నువ్వు నా సీతను నాకు అప్పగించకపోతే నిన్ను నాశనం చేస్తాను, జలమయం చేస్తాను అని. అప్పుడు బ్రహ్మగారు అక్కడ ఉన్న ఆ అశ్వమేధ యాగానికి వచ్చిన బ్రహ్మగారు కల్పించుకొని, అయ్యా నువ్వు ఒకసారి గుర్తించుకో, నువ్వు ఎవరో కాదు, విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారాన్ని. నీ దగ్గరికి వెళ్ళింది అయ్యా, నాగలోకానికి వెళ్ళింది, రసాతలానికి వెళ్ళింది. నువ్వు స్వర్గంలో ఆమెను కలుసుకుంటావా, నీకోసం వేచి ఉంటుంది అని చెప్పాడు. అంటే రసాతలంలో విష్ణుమూర్తి కాపలా ఉంటాడట బలిచక్రవర్తికి. అది కూడా ఇందులో అజ్ఞాపదేశంగా చెప్పబడిందనమాట. రేపు మనం 20వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి